మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మొదటిది యుద్ధం, రెండవది మానవ హక్కులు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీల స్థితిగతులు, మూడవది రాజధాని. యుద్ధం మొదలైంది, మధ్యలో ఆగిపోయింది. అందరం ఊహించాం 1971 ఇందిరాగాంధీ చేసినట్టుగా యుద్ధం జరుగుతుంది అని అనుకున్నాం. లేదు, 1999లో వాజ్పేయి కార్గిల్ యుద్ధం లాగా ఉంటుందని అందరం ఊహించాం. నేను యుద్ధ వీరులకు, వారి సైనికులందరికీ తల వంచి వినయంగా వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మోడీ గారు యుద్ధాన్ని ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆగిపోయారు. అమెరికా జోక్యం బాగా కనిపిస్తా ఉంది. ట్రంప్ చేతుల్లో మోడీ కీలుబొమ్మగా మారాడు అని అందరూ అనుకుంటున్నారు ఢిల్లీలో. నేను అంటలేదు, కానీ అందరూ అనుకుంటున్నారు. ట్రంప్కి భారతదేశానికి ఏంటి మధ్యలో రహస్య ఒప్పందం? ఎందుకు ప్రారంభించారు? ఎందుకు మధ్యలో ఆగిపోయారు? ఎందుకు భారత ప్రభుత్వం పార్లమెంటును కాన్ఫిడెన్స్ లోకి తీసుకోలేకపోతా ఉంది? ప్రారంభించే ముందు కనీసం పార్లమెంటును పిలిచి ఉండొచ్చు, ఉభయ సభలను పిలిచి ఉండొచ్చు, అయిపోయిన తర్వాత పిలిచి ఉండొచ్చు. కనీసం ఏమీ లేకుండా భారతదేశాన్ని ఒక్క ట్రంప్ ఫోన్ కాల్తో ఆపుతున్నాడు అనేది భారత ఔన్నత్యానికి, భారత సౌరభం అధికారానికి కొంచెం విమర్శలు వస్తున్నాయి. మరి ఏం జరిగింది? ట్రంప్ మోడీ మధ్యలో ఏం జరిగింది? అర్ధరాత్రి ఏమి రహస్య ఒప్పందం ఏం జరిగింది? ఎందుకు సడన్ గా యుద్ధాన్ని ఆపారు? యుద్ధంలో చనిపోయారు అనంతపూర్ నుంచి ఒక అబ్బాయి, వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే ఒక కొడుకు, పెళ్లి కాలేదు, చచ్చిపోయాడు. ఎవరు దీనికి బాధ్యత? ఇటువంటి అనవసరమైనటువంటి విషయాల్లో అనాలోచిత నిర్ణయాలు, తొందరపడి తీసుకునేటువంటి నిర్ణయాలు, కనీసం మరి ప్రతిపక్ష పార్టీలను కూడా పిలిచింది ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది చాలా అసహజం, అసంభవం. ఇది నేను ఈ వైఖరిని విమర్శిస్తున్నా. కాస్త అందరినీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలి. ఆ రోజు ఇందిరాగాంధీ ప్రతిపక్షంలో ఉన్నట్టు వాజ్పేయిని పిలుచుకొని మాట్లాడుకుంది. మరి అంతేకాదు, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలతో సంప్రదించేవాడు, అన్ని విషయాలు చెప్పేవాడు. ఏమి జరగకుండా వన్ సైడెడ్గా వెళ్తా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని, ఆ కూటమి ప్రభుత్వాన్ని కొంచెం ఆత్మావలోకం చేసుకోవాలని నేను తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇటువంటి మళ్ళా జరగకుండా జాగ్రత్తగా అన్ని ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీ కూటమి పార్టీలకు తెలియజేస్తూ, రెండవది మానవ హక్కులు ఉల్లంఘన బాగా జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో. భారతీయ జనతా పార్టీ గూండాల వల్ల గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు. బస్తర్ అడవుల్లో అరకు అడవుల్లో మగాళ్ళ పురుషాంగాలు కోస్తున్నారు. ఆడవాళ్ళ రొమ్ములు కోస్తున్నారు. ఇదే ప్రజాస్వామ్యం? ఇదే భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ల సనాతన ధర్మం? ఏం అవసరం వచ్చింది?
ఆ గిరిజనుల బిడ్డల పురుషాంగాలు కొయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది? చిన్న బిడ్డలను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకో మీడియా కూడా భయపడతా ఉంది. పాపం ఒకప్పుడు ధైర్యంగా రాసేవాళ్ళు, ఈరోజు ఆ ధైర్యం అనేది కనిపించటం లేదు. నేను మొట్టమొదటిసారి వింటున్నాను పురుషాంగాలు కోసేది. ఏంటయా స్వాములారా, మీరు మాల భక్తి గురించి మాట్లాడతారు, మరి అన్నీ చెప్తాడు, శ్రీరాములు అంటారు, మరి శ్రీరాముడు పేరు చెప్పి పురుషాంగాలు కోయమంటారా? ఏందా ఇది ఒక పరిపాలన? సిగ్గు సిగ్గు సిగ్గు. ఆడవాళ్ళ రొమ్ములు కోసేది ఏందయ్యా? అడవుల్లో ఉన్న ఆదివాసీ బిడ్డలది వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారయ్యా. వాస్తవాలు బయటకు వస్తున్నాయి, ఫోటోలు బయటకు వస్తున్నాయి, అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? నేను దీన్ని చాలా చాలా నిశ్చితంగా విమర్శిస్తున్నాను, భారతీయ జనతా పార్టీని, ఆర్ఎస్ఎస్ విధి విధానాలు. మరి ఎస్సీల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశంలో. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస వసతులు ఇవ్వలేకపోతున్నారు. విద్యా సంస్థల్లో కావలసినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సీట్లు ఇవ్వలేకపోతున్నారు. మరి అంతేకాదు, ఎస్సీలు బ్యాంకులకు వెళితే బ్యాంకుల్లో పట్టించుకోవటం లేదు. 25% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు బ్యాంకుల్లో ఇస్తున్నటువంటి రుణాలు 1% లోపు. 1% ఉన్నటువంటి మార్వాడీలకు బ్యాంకు లోన్లలో 50% ఇస్తున్నారు. ఒక మార్వాడి 40 రాష్ట్రంలోనే కాదు, దేశంలో. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస వసతులు ఇవ్వలేకపోతున్నారు. విద్యా సంస్థల్లో కావలసినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సీట్లు ఇవ్వలేకపోతున్నారు. మరి అంతేకాదు, ఎస్సీలు బ్యాంకులకు వెళితే బ్యాంకుల్లో పట్టించుకోవటం లేదు. 25% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు బ్యాంకుల్లో ఇస్తున్నటువంటి రుణాలు 1% లోపు. 1% ఉన్నటువంటి మార్వాడీలకు బ్యాంకు లోన్లలో 50% ఇస్తున్నారు. ఒక మార్వాడి 45,000 కోట్ల రూపాయలు తీసుకున్నాడు మరి జాతీయ బ్యాంకుల నుంచి. అందులో 1% మాత్రమే కట్టి 99% ఎగ్గొట్టాడు. ఆయనకు మళ్ళా 10,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నారు. ఇది ఎక్కడి న్యాయం? ఓబీసీలో దాదాపు 50% ఉన్నారు. వాళ్ళకు వస్తున్నటువంటి బ్యాంకు లోన్లు 2%. 50% ఉన్న వాళ్ళకి 1% ఉన్నటువంటి మార్వాడీలు, గుజరాతీలకి బ్యాంకు లోన్లు 50% ఇస్తున్నారు. భారతదేశ ఆర్థిక సంపద అంతా కొంతకే వెళుతా ఉంది, కొంతమందికే వెళుతా ఉంది. దీన్ని మరి ఆలోచించాల్సిన అవసరం అందరిపైన ఉంది. బ్యాంకులను నియంత్రించాల్సిన అవసరం అందరిపైన ఉంది. బ్యాంకులు కొందరి సొత్తు మాత్రం కాదు. ప్రైవేటీకరణ నుంచి మనం తీసుకొచ్చాం, జాతీయం చేశాం బ్యాంకులన్నింటినీ. బ్యాంకులు ఈరోజు ఒక ప్రైవేట్ బ్యాంకుల్లాగా ఉన్నాయి, కానీ బ్యాంకులు అందరికీ అందుబాటులో లేవు. రెండోది, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కర్ణాటక ప్రభుత్వంలో 25% ప్రభుత్వ కాంట్రాక్టులు ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నారు. 15% ప్రభుత్వ కాంట్రాక్టులు ఓబీసీలకు ఇస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ కాంట్రాక్టులు ఎందుకు ఇవ్వటం లేదు? ఓ చంద్రబాబు నాయుడు, నువ్వు సామాజిక న్యాయాన్ని గురించి నువ్వు మాట్లాడినప్పుడు వర్గీకరణలో నేను విన్నా, 1.5 గంట సేపు ఉపోద్ఘాతాన్ని విన్నా. దీనికి జవాబు చెప్పు. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎందుకు ఇవ్వటం లేదు? వాళ్ళ దామాషా అంతా ఒక వర్గీకరణ చేసిన వాళ్ళకే ఇస్తున్నావు కాంట్రాక్టులు. కర్రతో చెట్టులు కొట్టేది కూడా నువ్వు ఎత్తుకోపోయి మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక నీ మిత్రుడికి ఇచ్చుకున్నావే ఏమి? మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఎంతో మంది బీటెక్ పాస్ అయినటువంటి వాళ్ళు గుంటూరు జిల్లాలో 1000 మంది ఉన్నారే, వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు కదా 80 కోట్ల కాంట్రాక్టు. మరి మైన్లు, నేను వెళ్ళాను పోయిన వారం మైన్ల ఆఫీసులకి. నేను అడిగాను, ఎన్ని వేల మైన్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని అడిగితే
వాళ్ళు చెప్పుకొచ్చారు కొన్ని వేలు ఉన్నాయని చెప్పారు. ఎంతమందికి లీజులు ఇచ్చారంటే 1000 మందికి లీజులు ఇచ్చామన్నారు. అందులో ఎస్సీలకు ఏమైనా ఇచ్చారా అనంటే ఆఫీసర్ బే అన్నాడు. వాడు ఓబీసీలకు ఎవరికన్నా ఇచ్చారా ఈ మైన్లు అంటే వాడు జవాబే చెప్పలేకపోయాడు. మరి నాకు ఎప్పుడు చెప్తావు జవాబు అని అడిగాను. నాకు ఒక వారం ఇవ్వండి, అన్ని జిల్లాలకు రాసి కనుక్కుంటాను అన్నాడు. అంటే వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి మైన్స్ ను కొంతమంది కనుకే ఇస్తున్నారు. అది కూడా లంచాలు తీస్తున్నట్టుగా బాగా వినపడతా ఉంది. లంచం లేనిదే మైన్ ఇవ్వటం లేదు. మైన్ల ద్వారా డబ్బులు సంపాదిస్తా ఉంది కూటమి ప్రభుత్వం. దీన్ని నేను ఖండిస్తున్నా. మీ అబ్బ సొత్తు కాదు ఇది. మైన్ అనేది సహజ వనరది. సహజ వనరులు సహజంగా అందరికీ పంచాలి. కొందరికే నీ ఇష్ట ప్రకారంగా పంచుకుంటే చూస్తూ ఊరుకో. దీని ఉద్యమాన్ని తయారు చేస్తాం ఖచ్చితంగా. ఉద్యమాన్ని ప్రతి జిల్లా కేంద్రంలో తయారు చేస్తాం. ఎంతో మంది చదువుకొని నిరుద్యోగులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వాళ్ళకి ఇవ్వండి. ఇసుక కాంట్రాక్ట్లు ఎవరికి ఇస్తున్నారు మీరు? మీ సొంత వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. మరి దీన్ని ఆపాలని తెలియజేస్తూ మైన్లు కూడా మరి ఇటువంటి తప్పనిసరిగా వర్గీకరణ ఇక్కడ కావాలి. మాకు నర్సు ఉద్యోగాల్లో కాదు, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో కాదు, వర్గీకరణ ఇక్కడ తీసుకురావయా చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తూ చివరిలో రాజధాని 70 సంవత్సరాల నాడు తిరుపతికి ఇస్తామనంటే తిరుపతి వద్దని సంజీవ్ రెడ్డి తీసుకెళ్ళాడు కర్నూలుకి. కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది. హైదరాబాద్ నుంచి తొళ్ళూరుకు వచ్చింది. మరి దాన్ని కాదని ఒక ఆయన 3 దగ్గరలు అన్నాడు. ఇంకొక ఆయన కాదు ఇక్కడే అని అన్నాడు. దాని జోక్యానికి నేను ఇప్పుడు అలా టైం ఇద్దాం బాగా. కానీ రాజధాని అనేది ఒక రియల్ ఎస్టేట్ కాకూడదు. రాజధాని నగరం అనేది ఒక రియల్ ఎస్టేట్ కాకూడదు. రాజధాని కట్టేదానికి రాఘవులు చెప్పాడు. పివి రాఘవులు సిపిఎం నాయకులు 1000 ఎకరాలు చాలయ్యా, నీకు 1000 ఎకరాల్లో సర్దుబాటు చేసుకోవయ్యా అని అన్నాడు. నిజం. హైదరాబాద్కు 1000 ఎకరాలు ఉంది. మద్రాసు రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి? కర్ణాటకలో ఎన్ని ఎకరాలు ఉంది? మరి ఇక్కడ ఎందుకు? భువనేశ్వర్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఢిల్లీలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కట్టబోయే రాజధానికి నిన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు, ఇంకొక 40,000 ఎకరాలు నాకు కావాలి అని. ఎందుకా నీకు 40,000 ఎకరాలు? నువ్వు ఎక్కడ అమ్ముకుంటున్నావు మాకు తెలుసు. ఎక్కడ డైలాగ్ స్టార్ట్ అవుతుందో తెలుసు. ఎంత కరప్షన్ ఉందో రాజధాని నగరంలో తెలుసు మాకు. ఇది ఒక రియల్ ఎస్టేట్ కేంద్రంగా తయారు కాకూడదు. రాజధాని అనేది ఒక పవిత్రమైనటువంటి స్థలంగా భావిస్తాం. మేము ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకుంటాం. కానీ రాయలసీమ జిల్లాల్లో ఒంగోలు నుంచి కర్నూలు దాకా అందరూ బాత్తో ఉన్నారు. ఈ గవర్నెన్స్ అనేది ఒకటి వచ్చింది. ఇంకొకటి వాట్సాప్ పరిపాలన అని మీరే చెప్పారే. ఎందుకయ్యా 50 ఫ్లోర్లు ఎందుకయ్యా?